జేఎన్టీయూ రిజిస్టర్ నియామక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రిజిస్టర్ను తొలగిస్తున్నారు అని వస్తున్న వార్తలకు విశ్వవిద్యాలయ అంతర్గత నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ బోధనేతర సిబ్బంది వైస్ ఛాన్సలర్కు మద్దతు నిలిచారు. ఈ మేరకు స్టాండ్ విత్ వీసీ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ 54 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రిజిస్టర్గా నియమించడాన్ని సిబ్బంది స్వాగతించారు. గత సాంప్రదాయం ప్రకారం వీసీకి ఉన్న నియామక అధికారాల్లో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దని కోరారు. వర్సిటీ ప్రశాంతతను దెబ్బతీయకుండా ప్రస్తుత నియామకంపై రిజిస్టర్ జయలక్ష్మిగా యథాతథ స్థితిని కొనసాగించాలని సిబ్బంది ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరారు. కుమారి, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఈసీ డిపార్ట్మెంట్ జేఎన్టీయూహెచ్లో పనిచేస్తూ ఉన్నాను. ఒక ప్రముఖ పత్రికలో ఈరోజు జేఎన్టీయూహెచ్లో రిజిస్ట్రార్ని మారుస్తున్నారు అన్న విషయం విని మా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మెంబర్స్ని, టీచింగ్, నాన్ టీచింగ్, అవుట్సోర్సింగ్ అందరినీ సమావేశమై ఇది ఎంతవరకు సమంజసము, నిన్నగాక మొన్న అంటే 45 రోజుల క్రితమే మార్చిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మార్చటము అన్నది ఎంతవరకు సమంజసము, ఇది న్యాయమా అన్న విషయము మా ఫ్యాకల్టీ అందరితోటి మాట్లాడి సమావేశమయ్యి ఒక నిర్ణయానికి వచ్చాము. పాత రిజిస్ట్రార్ ఆల్రెడీ 2 సంవత్సరాలు 4 నెలలు పనిచేశారు. ఆయన టెన్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త రిజిస్ట్రార్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మేము సంఘీభావం తెలుపుతూ ఉన్నది ఒక వ్యక్తికో లేకపోతే అక్కడ వైస్ ఛాన్సలర్కో కాదు, యూనివర్సిటీ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసి యూనివర్సిటీ డెవలప్మెంట్ ప్రకారంగానే కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశంతోనే మేము చేస్తూ ఉన్నాం తప్ప ఒక వ్యక్తికి గురించి మేము ఏమీ సపోర్ట్ చేయటం లేదు. ఈ నేపథ్యంలో ఈ రిజిస్ట్రార్ కంపల్సరీగా కంటిన్యూ చేయాలి అని మా వైపు నుంచి, మా అందరి వైపు నుంచి వీసీ గారికి వినతి పత్రం కూడా సమర్పించినాము. ఇందులో ఈ వినతి పత్రంలో మా అందరి సంఘీభావాన్ని తెలుపుతూ గవర్నమెంట్ ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చిన న్యూస్ చూసి మేమందరం వైస్ ఛాన్సలర్ గారిని కలిసి జరుగుతున్న పరిణామాలను తెలుసుకొని యూనివర్సిటీలో మొన్ననే 45 రోజుల క్రితమే ఒక బీసీ మహిళా ప్రొఫెసర్ని యూనివర్సిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రార్గా చేయడం జరిగింది. అప్పుడే ఆమెకి మళ్ళీ తప్పించి గతంలో 2.5 సంవత్సరాలు పనిచేసిన ప్రొఫెసర్ని రిజిస్ట్రార్గా కట్టబెడుతున్నారన్న న్యూస్తో మేమందరం కంగారు పడి వీసీ గారితో కలిసి ఆ తర్వాత మా అసోసియేషన్ లీడర్షిప్లో కలిసి అందరం మాట్లాడుకొని వీసీ గారికి మా సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ యూనివర్సిటీకి ఉండే అటానమస్ బాడీస్లో మీరు జోక్యం చేసుకొని యూనివర్సిటీని డిస్టర్బ్ చేయకూడదని, యూనివర్సిటీ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ని కాపాడవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. వీలైతే ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇస్తే ఒక 10 మంది వచ్చి కలుస్తాము. ప్రస్తుతానికి మాత్రం మా వైస్ ఛాన్సలర్ గారు తీసుకున్న నిర్ణయానికే స్టాండ్ బై అవుతున్నాము. వీసీ గారికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాము. విద్యార్థులుగా, స్టూడెంట్లుగా అందరూ టోటల్ యూనివర్సిటీ ఈజ్ విత్ వైస్ ఛాన్సలర్. థ్యాంక్ యూ. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అధ్యక్షుడిని, అలాగే జేఎన్టీయూ తెలంగాణ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. సో నేను 37 సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ చేసినాము. ఈ జేఎన్టీయూ చరిత్రలో మహిళా రిజిస్ట్రార్ని నియమించడం అనేది మా వీసీ గారు తీసుకున్న ఒక నిర్ణయాన్ని మేమందరము హర్షించినాము. అలాంటి హర్షణీయమైనటువంటి ఒక నిర్ణయాన్ని మళ్ళీ వద్దు ఈమె మార్చేద్దాము అంటే బాధేసింది. మా అందరికీ బాధేసి అందులో పాలమూరు బిడ్డ, అందులో మన తెలంగాణ బిడ్డకి, ఒక మహిళకి ఈ అవకాశం ఇస్తే దీన్ని ఓర్వలేని కొన్ని శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటిది మళ్ళీ నిర్ణయం తీసుకోవద్దని ఈ ప్రజాపాలనలో మా రేవంత్ రెడ్డి గారు బాగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. కనుక ఇందులో జోక్యం చేసుకోవద్దని మా యూనివర్సిటీలో ఇప్పుడు మేము ఎంతో గర్వంగా బతుకుతున్నాం అందరము. ఇలాంటిది రేపటి నుంచి మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇలా రోజు మార్పులు చేస్తూ ఉంటే మాకు వేరే సంకేతాలు తెలుస్తాయి బయట ప్రపంచానికి. సో అలాంటివి వద్దండి. మన దగ్గర ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఏదో గొడవలు ఉన్నాయనే ఆ పరిస్థితి రావద్దు. మేము అందరం ఒకటే, టీచింగ్ నాన్ టీచింగ్ అందరం కలిసి పని చేసుకుంటున్నాము. ఇక్కడ మాకు